తొక్కేది ఏముంది ఇక్కడ ఎవరిని ఎవరు తొక్కేది ఉండదండి. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు అంతే. ఏ ఫీల్డ్ అయినా అంతే. ముఖ్యంగా మీ సిస్టర్ని చూసినప్పుడు మీకు ఎప్పుడైనా జలస్ అనిపించిందా? జెలస్ అనేది అంటే మా సొంత సిస్టర్స్ కనుక నాకు అంటే ప్రశంసలు కావచ్చు, అరే మా అక్కలంతా సిస్టర్స్ అంత ప్రశంసలు నాకు రాలేదు, అలాంటివి చిన్నవి మన ఇంట్లో వాళ్ళు అంటారు చూడు నేర్చుకో, లేకపోతే చూడు అలాంటి ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే నేను ఎవరితో కంపేర్ చేసుకోను. నాకు రాలేదే అది నాకు లేదే అని కంపేర్ చేసుకోను. అప్పుడే సంతోషంగా ఉంటాను. చక్రవర్తి గారిలో ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? అంటే యాక్చువల్గా ఉన్నట్టు మాట్లాడడం, అంటే డైరెక్ట్ ముఖం మీదే, అది మా అందరికీ ఒకలాగే అనిపిస్తుంది. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. అంటే వెనకాల ఏదైనా అనుకోవడం అవి నచ్చవు ఫస్ట్. అంతేనా? ఏం పాట పాడతారు? ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం, ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం, కోతి మంద చేత శతువుల్ని నిర్మింపచేసింది ఆడదిరా, నాడు తాళి కోసం యముడు కాలపాసంతోనే పోరింది ఆడదిరా, ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా, అన్న బాలచంద్రుడు చెండ భానుతేజం వెనుక వెలిగింది ఆడదిరా, వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా, వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా, ఇతగాండి నడుపుతున్న అటువంటి ఆడదిరా, ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. సంతోషం ఉంటుంది, సంతాపం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ పాట సారాంశం. అంతా సంతోషమైన చేసుకోవడానికి ట్రై చేయాలి. చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి, అటు ఇటు ఉంటాయి, బట్ ఏదైనా కానీ ఒక స్మూత్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీ ముగ్గురు సిస్టర్స్ ఏమన్నా మళ్ళీ ఇంకో పాట పాడతారా, లేదా ఇద్దరిద్దరు పాడతారా? మీ కాంబినేషన్లో అది ఎందుకు ఒకసారి వాళ్ళ సైడ్ చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల మీ సిస్టర్స్లో మీకు బెస్ట్ సిస్టర్ ఎవరు? ఇంటికి వెళ్ళాక గొడవ పెడదామని మీకు ఉండదండి. ఒక్కొక్క అంటే ఒక పెద్ద సిస్టర్ అనుకోండి ఒకలా ఉంటారు, లాస్ట్ సిస్టర్ అనుకోండి ఒకలా ఉంటారు, మిడిల్ సిస్టర్ అనుకోండి అంటే వాళ్ళ వే ఆఫ్ గోయింగ్ వేరు ఉంటుంది. మీరు క్లోజ్ ఏదైనా ఈ సిస్టర్తో నేను షేర్ చేసుకోవచ్చు అనిపించే సిస్టర్ ఎవరు వీళ్ళలో? మీకు స్మూత్గా అడిగాను క్వశ్చన్. కరెక్టే కానీ మీరు అడిగింది కరెక్టే కానీ అట్లా ఏమి ఉండదండి. అందరం చాలా అందరం ఒకేలా ఉంటాం మేము. ఏ దగ్గర మీకు ఓకే షేర్ చేసుకోవడానికి ఏ విషయమైనా పంచుకోగలరు, ఇబ్బంది అమ్మో తన తిడుతుందేమో అలాంటివి ఏం లేవా? అంటే వెంటనే ఒక మాట అనుకున్నా అది వెంటనే ఆ నిమిషంలో మర్చిపోవడం ఉంటుంది తప్ప దాని మనసులో పెట్టుకోవడం ఉండదు. మా ఎవ్వరికి ఉండదు. ఆ నిమిషంలో గబుకున్న మాట అనుకుంటే అనుకుంటాము, కానీ దాన్ని మనసులో పెట్టుకోవడం లాంటివి మాత్రం ఉండవు. నేను చెప్తాను. చెప్పండి. ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నట్టున్నారు. అంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు కమాండ్ ఉంటుంది కదా, కమాండ్గా మాట్లాడుతుంది. అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే మన వాళ్ళే కదా, మన సిస్టర్సే కదా, మన బ్రదరే కదా అని కమాండ్గా మాట్లాడతారు. అది ఆమెకి మా నాన్నగారి వారసత్వం వచ్చింది. ఓకే, కొంచెం ఈవిడ కన్విన్స్గా ఉంటుంది. తెలివి కాదు అంటే ఎందుకు అంటే అడ్జస్ట్మెంట్ ఎదుటి మనిషిని బట్టి మాట్లాడుతూ ఉంటాం మేమైతే అట్లా అన్నమాట. కొంచెం కొంచెం డిఫరెన్స్ అంతే, పెద్దగా ఏం తేడా లేదు కానీ వాడు చెప్పింది అదే అనమాట. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను కూడా అదే అంటున్నా. కొంచెం నాకు ఎవరైనా నచ్చకపోతే కొంచెం వాళ్ళతో దూరంగా ఉంటాను కానీ నువ్వు ఇట్లా అనే డిస్కషన్ దగ్గర రాదు. వాళ్ళని కొంచెం పక్కన పెడతాము, మన పని మనం చేసుకుంటాము. అలా అయితే ఎటువంటి గొడవలు ఉండవు అనేది నా ఉద్దేశం. ఓకే, సూపర్. చక్కగా ఒక ఇంట్లో నుంచి ఇంతమంది సింగర్స్ ఎంత కోఆర్డినేషన్తో వెళ్తున్నారండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా ఇంత నెగిటివ్ చెప్పట్లేదు, సరదాకి కూడా. సారీ, అందరం ఒకే స్టేజ్ మీద కనబడితే అమ్మ ఇంటికి వచ్చాక దిష్టి తీసేది. అమ్మ 5 ఒకే స్టేజ్ మీద ఉంటారమ్మా అని చెప్పి ఇంటికి వచ్చి, అంటే తల్లి మనసు గురించి చెప్తున్నాను. తల్లికి అందరూ సమానమే,
ఇంకొక సిస్టర్ ఏ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు? టీచింగ్ ప్రొఫెషన్. టీచింగ్ ప్రొఫెషన్. ఆవిడ ఒక్కవరే జస్ట్ మిస్ అంటే మ్యూజిక్ నేర్చుకుంది తనకు కూడా మ్యూజిక్ వచ్చు, పాడుతుంది కానీ రెగ్యులర్గా మాలా ప్రోగ్రామ్స్ చేయదు. ఎప్పుడైనా ఒకటో రెండో పాడుతుంది. ఓకే. సో తనకు అదే మెయిన్ స్ట్రీమ్ అన్నమాట. అంటే ఈ మధ్య లాక్కొస్తున్నాం, మేమే ముగ్గురం అనుకుంటున్నారు, నలుగురు ఉన్నాం కదా మనం, నువ్వు కూడా రా గ్రూప్ సాంగ్స్లో యాడ్ అవ్వు నువ్వు కూడాను అని చెప్పి లాక్కొస్తున్నాం సో దాన్ని. ఆవిడకి కూడా దీనిలో ప్రవేశం ఉంది కాబట్టి బాగా ఉంది, మాకన్నా ఎక్కువ ఉంది. నాలెడ్జ్ బాగుంది. స్టేజ్ మీద పాడదు అంతే. సూపర్ అసలు. పాట స్టార్ట్ చేద్దామా? అపురూపమైన పాడేసి సెట్ చేసుకోండి. పాడండి. అక్కడ